సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకు పన్నీర్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాల్షియం, వైటమిన్ ఏ సమృద్ధిగా దొరికే పన్నీర్ తీసుకున్నట్లయితే కనుక ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. అయితే మార్కెట్లో మనకి చాలా రకాలైనటువంటి పన్నీర్లు వస్తున్నాయి. వీటిలో అసలు ఏదో నకిలీ ఏదో తెలియకుండా పోతుందన్నమాట. మరి అసలు పన్నీర్ ఏదో నకిలీ పన్నీర్ ఏదో ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే వంట నూనెలతో కూడా పన్నీర్ని తయారు చేస్తున్నారు. అన్లాక్ పన్నీర్ అనే పేరుతో దొరుకుతున్న ఈ పన్నీర్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. అసలైన పన్నీర్ మృదువుగా, చిదిమితే చిదిగిపోతూ పాలవాసనను వెలువరిస్తూ ఉంటుంది. కానీ అన్లాక్ పన్నీర్ రబ్బర్లా గట్టిగా ఉంటుంది. వేడి చేసినప్పుడు పాలతో తయారైన పన్నీర్ పాల కొవ్వును విడుదల చేస్తే అన్లాక్ పన్నీర్ అదనపు నీళ్లను విడుదల చేస్తుంది. అలాగే ఈ నకిలీ పన్నీర్ను పరీక్షించడం కోసం నీళ్లలో ఉడకబెట్టి చల్లారిన తర్వాత కొన్ని చుక్కల ఐడిన్ టింక్చర్ను జోడించాలి. అప్పుడు పన్నీర్ నీలం రంగులోకి మారితే దానిలో స్టార్చ్ ఉందని, నకిలీదని అర్థం. అలాగే పన్నీర్ను నీళ్లలో ఉడకబెట్టి చల్లారిన తర్వాత దాని మీద కందిపప్పు పొడి లేదా సోయాబీన్ పొడి చల్లాలి. 10 నిమిషాల తర్వాత అది లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పన్నీర్లో డిటర్జెంట్ లేదా యూరియా కలిసిందని అర్థం. మన దేశంలో అన్లాక్ పన్నీర్ విక్రయం చట్టబద్ధం. అయితే లేబుల్ మీద నాన్ డైరీ అని స్పష్టంగా పేర్కొనాలి. కాబట్టి పన్నీర్ కొనేటప్పుడు ఆ అక్షరాల కోసం వెతకాలి. అన్లాక్ పన్నీర్ సింథటిక్ కాబట్టి దాంతో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని, జీర్ణకోశ సమస్యలు వేధిస్తాయని, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఈ పన్నీర్తో గుండె జబ్బులు పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారండి. విన్నారు కదా, అసలు పన్నీర్ ఏదో నకిలీ పన్నీర్ ఏదో ఎలా గుర్తించాలో. మరి మీరు కూడా మార్కెట్లో పన్నీర్ను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనండి. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.